అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనంలో ఏమని రాయబడిందంటే, నువ్వు బ్రతుకు దినములన్నయు ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేక ఉండును. నేను మోషేకు తోడై ఉండినట్లు నేను నీకు తోడై ఉన్నాను. యెహోషువతో దేవుడు అంటున్నాడంట, నేను మోషేకి ఎలా నడిపించానో మరి మోషేకు కూడా కదా ఏది కూడా ఎదురుగా నిలబడలేకపోయింది. ఫరో సైన్యం కావచ్చు, ఎర్ర సముద్రం కావచ్చు, ఫరో కావచ్చు, ఎవరూ కూడా ఎదురుగా నిలబడలేకపోయారు. అది ఆయన గొప్పతనం కాదు, కానీ దేవుని గొప్పతనం. దేవుని తోడు ఆయనకు నిత్యం ఉండడం వల్ల ఎవ్వరూ ఆయన ఎదుట నిలవలేకపోయారు. బండ కావచ్చు, ఆ బండ అడ్డుగా ఉందేమో నీళ్లు, కానీ ఆ బండలోంచి నీళ్ళు ఇచ్చిన దేవుడు ఆయన. ఈ రీతిగా అరణ్యంలో ఏది కూడా వారి కొదువ లేకుండా వెళ్ళిపోయారు. దేవుడు అంటున్నాడు, అలాగే నేను కూడా మోషేకు తోడైండునట్టుగా నీతో ఉంటాను. నువ్వు బ్రతుకు దినములన్నీ కూడా ఏ ఒక్కడు నీ ఎదుట నిలిచి నిన్ను ప్రశ్నించలేడు, నిన్ను ఎదిరించలేడు, నిన్ను అవమానపరచలేడు, నిన్ను దుఃఖపరచలేడు, లేదా నీకు వ్యతిరేకంగా మాట్లాడి నిన్ను ఆయాసపరచలేడు అంటున్నాడు దేవుడు. అవును, నేను నీకున్నాను. నీ కనుగుడ్డుని ముట్టాలి. నిన్ను ముట్టాలంటే నా కనుగుడ్డుని ముట్టాలి ముందు. అంతగా నిన్ను ప్రేమిస్తున్నాను అంటున్నాడు దేవుడు. ఈరోజు నిజంగా ఒకసారి మనం ధైర్యం తెచ్చుకుందాం కదా. నాకు ఎదురుగా వచ్చి ఎవడు నిలవలేడు, నన్ను వ్యతిరేకించి ఎవడు కూడా నిలవలేడు. ఎందుకు అంటే నా దేవుడైన యెహోవా నాకు తోడుగా ఉన్నాడు. ఆయన నన్ను విడిపించే దేవుడు. ఆయన మోషేకు తోడైండి మోషేని ఏ రీతిగా ఆ ఎర్ర సముద్రం సమయంలో నడిపించాడు, అరణ్యం నడిపించాడు, ఈరోజు నన్ను కూడా నడిపించి సంపూర్ణంగా నా దినములు ఆశీర్వాదకరంగా వాటిని జయించే కృపలోకి నడిపిస్తాను అంటున్నాడు. అటు కృప దేవుడు మనందరికీ ఇచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి యేసు, నీకు వందనాలు. నువ్వు మా తోడుగా ఉంటానంటున్నావు తండ్రి, మమ్మల్ని నడిపిస్తానంటున్నావు తండ్రి, ప్రభు జయం ఇస్తానంటున్నావు. అందరిని బట్టి వందనాలు చెల్లించుకుంటూ అయా ఈ సంవత్సర కాలంలో తండ్రి, అయా తండ్రి ప్రభు ఈ సమయంలో ప్రభు ఎస్ఐ మాకు చేసిన మేళ్ళన్నిటిని బట్టి కృతజ్ఞత. ఎంతమంది బిడ్డలైతే ఈరోజు ప్రభా అయా ఈ అవసరత నాకుంది ప్రభా, నాకు సహాయం చేయంటున్నారు. అయా అతని దీర్ఘాయుష కృప కాపుదలు దయచేయండి, క్షేమాన్ని దయచేయండి, ఐశ్వర్యం దయచేయండి, ఘనతను దయచేయండి తండ్రి, సమాధానం దయచేయండి, కుటుంబంలో మేలులు దయచేయండి తండ్రి, ఉద్యోగాలు దయచేయండి తండ్రి, నీకు వందనాలు. వివాహాలు జరిగించండి తండ్రి, అద్భుతాలు చేయమని బ్రతిమలాడుతున్నాను. అలాగే ఈరోజు బర్త్డే మ్యారేజ్ డే జరుపుకున్న బిడ్డను ప్రత్యేకంగా దీవించండి, వారిని ఆశీర్వదించండి, కృపకు పాత్రలుగా చేసుకొని రెండంతల మేలుతో నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.